మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్రికోటేశ్వర టెంపుల్కి రావటం, అదేవిధంగా కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్ని కూడా మరి ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ రోడ్డు చుట్టుపక్కల ఉన్న గిరిప్రదక్షిణ రోడ్ని కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోడ్ను కూడా మరి త్వరగా కంప్లీట్ చేయడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు రెడీగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎక్కడికి వచ్చినా కానీ చదువుకునే పిల్లల్ని ఆదరించడం, పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఇక్కడ నర్సరావుపేట పట్టణం నుంచి వైష్ణవి అనే అమ్మాయి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి ఒక ల్యాప్టాప్ కావాలని కోరటం జరిగింది. కాబట్టి ల్యాప్టాప్ కూడా అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా పవిడిపాడు నుంచి అనిల్ సాయి అనే అబ్బాయి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అబ్బాయి కూడా ల్యాప్టాప్ కావాలని అడిగారు. మరి కోరిన వెంటనే ఇవాళే రెండు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రెండింటిని కూడా పిల్లలిద్దరు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ పిల్లలిద్దరు బాగా చదువుకున్న తర్వాత మంచి డిగ్రీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వారికి కూడా జాబ్స్ ఇప్పించమని నేను కోరటం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తా అని చెప్పారు. కాబట్టి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేయడానికి ఏదన్నా వరాన్ని కోరంగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ఇద్దరు పిల్లలు కూడా చదువుకునే బిడ్డలు, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ల్యాప్టాప్ చాలా అవసరం. అందుకని వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ పిల్లలిద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి మాటల్లోనే మరి డిప్యూటీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో మన జనసేన రాష్ట్ర నాయకురాలు మరి పిర్యాల వెంకట సుబ్బమ్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ ఈ పర్యటన చాలా సంతోషంగా జరిగింది. ఆద్యంతం కూడా మరి కోటేశ్వర స్వామి దర్శనం కానీ, అదేవిధంగా మన త్రికోటేశ్వర స్వామి జమీందార్ గారు ధర్మకర్త, వంశపారంగ ధర్మకర్త వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ఆధ్వర్యంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. మరి ప్రభుత్వ అధికారులకి, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన జనసేన నాయకులు నర్సరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జులానీ గారు, బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శశికుమార్ గారు ఏలూరి, వారు కూడా హాజరవడం జరిగింది. కాబట్టి మరి పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కటి మనసు పెట్టి ఒక మానవత్వంతో నర్సరావుపేట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా మీద అభిమానంతో, అదేవిధంగా మరి చదలవాడ అరవింద్ బాబు గారు, సుధా రాజేశ్వర్ గారు ఇద్దరి మీద అభిమానంతో వారు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.